గోపా స్వర్ణోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షుడు మండ రమేష్ గౌడ్ పిలుపునిచ్చారు. గౌడ అధికారులు వృత్తి నిపుణుల సంఘం స్థాపించి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ నెల 26వ తేదీన హైదరాబాద్ లో జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని గోపా పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు మండ రమేష్ గౌడ్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాలకు అనుగుణంగా గౌడ పిల్లలను విద్యావంతులుగా తీర్చిదిద్దడమే గోపా ప్రధాన లక్ష్యమని అన్నారు. గత 5 దశాబ్దాలుగా విద్యార్థుల అభివృద్ధికి కృషి చేస్తూ పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందిస్తూ హైదరాబాద్ వంటి నగరాలు ఉచిత హాస్టల్ వసతి కల్పిస్తూ వారి ఉన్నత విద్యకు అండగా నిలుస్తుందని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో పెద్దపల్లి జిల్లా నుండి అధిక సంఖ్యలో కుల బాంధవులు, విద్యావంతులు, వృత్తి నిపుణులు హైదరాబాద్ లో జరిగే భారీ బహిరంగ సభకు హాజరై స్వర్ణోత్సవ సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు. గోపా పెద్దపల్లి జిల్లా కార్యవర్గ సభ్యం ఈరోజు గోపా స్వర్ణోత్సవాల సందర్భంగా హైదరాబాద్లో తేదీ 26/12/2025 రోజున స్వర్ణోత్సవాల మహాసభ జరగనుంది. కావున జిల్లాలో ఉన్నటువంటి గోపా నాయకులందరూ కూడా స్వర్ణోత్సవాలకు తరలి వెళ్ళి అట్టి సభను విజయవంతం చేయాలని కోరుకుంటున్నా. ముఖ్యంగా 1975లో ప్రారంభమైనటువంటి గోపా ఆర్గనైజేషన్ గౌడ ఆఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ 50 సంవత్సరాలు అంచెలంచెలుగా అనేక కార్యక్రమాలు చేపట్టి గౌడ కుల వృద్ధి కోసం, అదేవిధంగా గౌడ విద్యార్థుల విద్యావృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టి హాస్టల్స్ని కానీ వసతి గృహాలనే కానీ హైదరాబాద్ హెడ్ క్వార్టర్లే కాకుండా వివిధ జిల్లాలలో ఏర్పాటు చేసి అట్టడుగున ఉన్నటువంటి గౌడ కుల బిడ్డలకు నిరుపేద విద్యార్థులకు చేరదీసి వారికి విద్యాభ్యాసం చేయించి ఎంతోమంది వారిని ఉన్నతులుగా తీర్చిదిద్దినటువంటి గోపా ఈరోజు విజయవంతంగా స్వర్ణోత్సవాలు జరుపుకుంటున్న సందర్భంగా పెద్దపల్లి జిల్లా నుంచి ఈ మధ్యనే ఒక బాడీ ఎన్నుకోవడం జరిగింది. మా ఉద్దేశం కూడా అట్టడుగున ఉన్నటువంటి గౌడ బిడ్డలను వెలికి తీసి వారిని తప్పకుండా వారికి కావాల్సినటువంటి విద్యాబుద్ధుల కోసం, విద్యాభ్యాసం కోసం మా వంతుగా చేయూతనిచ్చి వారిని తప్పకుండా మంచి ఉన్నత స్థాయికి ఎదిగే విధంగా మేమందరం కూడా తోడ్పాటును అందిస్తామని చెప్పి తెలియజేస్తూ, గౌడ ఆఫీసర్స్ అండ్ ప్రొఫెషనల్ సంస్థ అసోసియేషన్ ఏర్పడి 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఇప్పుడు హైదరాబాద్లో గోపా స్వర్ణోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఈ పెద్దపల్లి జిల్లాలోని గౌడ ఆఫీసర్స్ అండ్ ప్రొఫెషనల్స్ ఎవరైతే గౌడ ఎంప్లాయీస్ ఉన్నారో, అదేవిధంగా డాక్టర్స్, ఇంజనీర్లు, లాయర్లు, ఈ విధంగా ప్రొఫెషనల్ స్థిరపడిన వాళ్ళంతా కూడా ఒక ఇంటలెక్చువల్ గ్రూప్ కిందికి వస్తారు. వారంతా కూడా ఈ స్వర్ణోత్సవాల్లో పాల్గొని ఈ సభను విజయవంతం చేయాలని మేము ఈ సందర్భంగా గౌడ బాంధవులకు తెలియజేస్తున్నాం. కొన్ని వందల సంవత్సరాల క్రితమే సర్దార్ సర్వాయి పాపన్న చదువు లేని సమయంలో కూడా గౌడ కులస్తులను ఏకం చేసి నాయకత్వం దిశగా పోరాడడం జరిగింది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఎదిగిన సందర్భాల్లో కూడా చాలామంది పిల్లలు, చాలామంది యువత కూడా సరైన దిశానిర్దేశం లేకుండా వెనుకబడిపోతున్న సందర్భాలు ఉన్నాయి. ఈ గోపా యొక్క ముఖ్య ఉద్దేశం విద్యార్థులకు, నిరుద్యోగ యువతకు చేదోడు వాదుగా ఉండడం, ఎంప్లాయీస్కు, ప్రొఫెషనల్స్కు ఒక అసోసియేషన్ గ్రూప్గా ఏర్పడి కింది స్థాయి వర్గానికి సహాయపడే విధంగా ఈ గోపా ఏర్పడినటువంటి ముఖ్యమైన ఉద్దేశం. కాబట్టి ఈ ప్రాంతంలోని ఆఫీసర్స్ అండ్ ప్రొఫెషనల్ అందరూ కూడా సేవాభావంతో ఈ సంస్థలో సభ్యత్వం తీసుకున్నారు. ఇక ముందు కూడా ఇంకా తీసుకుని వారు కూడా తీసుకోవాల్సిందిగా పిలుపునిస్తూ ఈ సమావేశంలో గోపా ప్రధాన కార్యదర్శి బండారపు యాదగిరి గౌడ్, కోశాధికారి దేవేందర్ గౌడ్, గౌరవ సలహాదారులు బుర్ర జగదీశ్వర్ గౌడ్, ఉపాధ్యక్షుడు బాలసాని స్వామి గౌడ్, వీరగోని శ్రీనివాస్ గౌడ్, అడ్డగుంట రాజేందర్ గౌడ్, మాచిడి మహేందర్ గౌడ్, పర్కల దేవేందర్ గౌడ్,
మెంటపోతుల రాజయ్య గౌడ్, బొంగోని సదయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.